ఓకే మాస్టర్స్. ఆ, బాబా గారి జ్ఞానామృతంతో మొదలు పెడదాము. నిన్న మనము మామిడి పండ్ల కథ గురించి, అలాగే ఇతర భక్తులతో ఆయన చూపించిన లీలలు, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. ఈరోజు ఆ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాము. అయితే ఇదేంటంటే హేమట్ పంత్ ఈ అధ్యాయాన్ని ఒక ప్రార్థనతో ముగించుకున్నాడనమాట. ఏమిటది ప్రార్థన? ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికీ మరవకుందుముగాక, మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. చూసారా? ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపునంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయవాడువు. వివాదములందు దుర్మార్గపు పనులయందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జింహ ఉత్సాహించుగాక. సమాలోచనలు అన్నీ మంచివే అగుగాక, చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరములను మరుచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందుంచుకొనుటలా ఉండినట్లా చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరుచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దాన్ని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేత గత జన్మల్లో మేము చేసిన పుణ్యఫలమున కలిగినది. సరా? ఇదంతా కూడా మనము మెడిటేషన్కి ఎట్లా ఎఫర్మేషన్స్ ఇస్తామో ఇవన్నీ ఎఫర్మేషన్సే. చూడండి, దీనిని ఆయన బాబా గారిని అడిగారు. బాబా గారు ఎవరు? అతను ప్రకృతిలో ఒక భాగము. మనము కూడా స్పిరిచువల్ ఎఫర్మేషన్స్ కావాలంటే దీన్ని ఈ విధంగా వాడవచ్చు. చూడండి, మళ్ళీ చదువుతాను. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా. అంటే ఏ కోరికైనా సరే, అంటే అది చట్టబద్ధమైనది న్యాయబద్ధమైనది అయి ఉండాల్సమా, ఆ కోరికలు తీర్చే ఒక కల్పవృక్షం వంటి వాడు. సో నీ పాదములను మేమెన్నటికీ మరవకుందుముగాక, మీ పాదములను ఎప్పుడు చూచుచుండదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ ప్రపంచంలో చావు పుట్టుకలతో బాధపడుతున్నాము. చావు పుట్టుక, చావు పుట్టుక, చావు పుట్టుక. చచ్చినవాడు మళ్ళీ పుడుతున్నాడు, పుట్టినవాడు మళ్ళీ చచ్చుచున్నాడు. సో ఇదిలా కంటిన్యూస్గా ఒక సైకిల్ జరుగుతూనే ఉంది. ఇది 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 మామూలుగా సరదాగా జరిగే విషయం కాదు కదా. పుట్టుతాడు, పుట్టినప్పుడు ఆనందమే పుట్టి కన్నవారికి. తర్వాత అక్కడి నుంచి ఆ ఆత్మ కర్మలను మోసుకుని వస్తాడు భూమి మీదకి. ఆ కర్మలను అనుభవించాలి. అనుభవిస్తూ జ్ఞానాన్ని తీసుకోవాలి. జ్ఞానాన్ని తీసుకోకుండా మరికొన్ని కర్మలను మూర్ఖత్వంతోనో అజ్ఞానంతోనో మరికొన్ని కర్మలను అతను యాడ్ చేసుకుంటే ఆ జన్మ దేనికైతే వచ్చాడో అది జరగదు. సరికదా? కొత్త కర్మలను అంటించుకొని మళ్ళీ ఇంకో జన్మ ఎత్తవలసిన పరిస్థితి. సో ఈ విధంగా చావు పుట్టుకలు అనేటువంటి ఈ చక్రాల్లో నుంచి బయటపడలేకపోతోంది ఏ ఆత్మ కూడా. సో అదే చెప్తున్నాడు. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. అది బాధాకరమే, సరదా అయిన విషయము కాదు. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. అది నువ్వు ఎప్పుడు తప్పించుకోగలవు చావు పుట్టుకల నుంచి? నీ సోల్ ప్లాన్ ఏదైతుందో అది జ్ఞానంగా నువ్వు పూర్తి చేసుకుంటే తప్పించుకోగలవు. అజ్ఞానంతో ఉంటే తప్పించుకోలేవు. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. మా ఇంద్రియాలను విషయములపై పోనివ్వకుండా, ప్రాపంచకపు విషయములపై పోనివ్వకుండా అడ్డుకో. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. నేను ఎప్పుడు మా ఎఫర్మేషన్ ఇస్తాను. లోనికి ప్రయాణము చేశాము, ఆత్మతో కనెక్ట్ అయ్యాము. ఆత్మతో కనెక్ట్ అయ్యి దాని
ఆత్మ యొక్క లక్షణాలైన అవ్యాజమైన ప్రేమ, శాంతి మరియు చిదానంద స్థితిని పొందుచున్నాము, ఎక్స్పీరియన్స్ చేయుచున్నాము. ఇది నేను చెప్తుంటాను. నేను అదే ఇక్కడ రాశారు. మా దృష్టిని లోపలికి మరల్చి, అంటే లోనికి ప్రయాణము చేసి ఆత్మతో ముఖాముఖి చేయము, అంటే ఆత్మతో ముఖాముఖి అంటే ఆత్మతో కనెక్ట్ చెయ్యము. అదే చెప్తున్నాడు ఆయన. మమ్మల్ని లోపలికి మరల్చి ఆత్మతో కనెక్ట్ చేయి అంటున్నాడు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంది. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజమును ఆపునంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. ఆత్మ నీకు ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది? ఇప్పుడు ఆత్మతో నువ్వు కనెక్ట్ అవ్వడమే ఆత్మ సాక్షాత్కారము. నీకు ఆత్మ నీతో ఇంట్యూషన్ నీతో మాట్లాడితే ఆత్మ సాక్షాత్కారము. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంద్రియాలు మనస్సు బయటకు పోవు నైజాన్ని ఆపనంత వరకు జరగదు. ఇంద్రియాలు మనస్సు బయటకు పోకుండా లోనికే కనెక్ట్ అయి ఉన్నంత వరకు, కనెక్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది జరగదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని ఉపయోగపడరు. సో అంత్యకాలము అంటే చనిపోయే స్థితికి వచ్చినప్పటికీ కొడుకో భార్య మన ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు గాని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఎన్నో అవసరాలు తీరుస్తాం, అయినా సరే వాళ్ళెవరూ పనికిరారు, ఇవి చెయ్యలేరు, కేవలం నువ్వే చేస్తావు బాబా అని చెప్పేసి అంటున్నాడు. నీవే మాకు ఆనందాన్ని మోక్షాన్ని కలగజేయవాడువు. ఆఖరి రోజుల్లో నీకు కావాల్సిందేంటి? ఆనందము, మోక్షము. ఆ రెండు కూడా ఏ కొడుకు కూతురు భర్త భార్య వీళ్ళెవరు ఇవ్వలేరు. ఇవ్వగలిగేది ఓన్లీ బాబా మాత్రమే. ఏ వయసుకి ఆ ముచ్చట అన్నట్టుగా ఏ వయసుకి ఆ అవసరం ఉంటుంది. ఆ వయసులో ఆ అవసరాన్ని తీర్చగలిగేది బాబాయే. పిల్లలు వాళ్ళ జీవితాంతం వాళ్ళ కోసం కష్టపడతాం, జీవితాంతం వాళ్ళ కోసం ఆస్తులు చేస్తాం, జీవితాంతం వాళ్ళ కర్మలు మన నెత్తి మీద రాసుకుంటాం, కానీ వాళ్ళెవరూ కాపాడరు నిన్ను. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుజేయవాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము. దుర్మార్గంగా ఆలోచించడము, లేకపోతే దుర్మార్గమైన పనులు చేయడము, వీటి యందు ఆసక్తి ఎక్కువ మానవులకి. ఎందుకంటే ఎప్పుడు నెగిటివ్ మీద ఫోకస్ చేస్తారు. అటువంటి ఆసక్తిని నశింపజేయు ఓ బాబా అని అడుగుతున్నాడు. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సాహించుగాక. నీ నామస్మరణమే చెయ్యడానికి నా ఆత్మ ఉత్సాహంతో పొంగి పొరలాలి. చూసారా ఎఫర్మేషన్ ఎంత బాగుందో. ఎప్పుడు కూడా ఎల్లకాలము ఎల్లప్పుడూ నీ నామాన్ని స్మరించడానికి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉండాలి. ఎంత బాగా చెప్పాడు అతను. అదనమాట. సో అన్నీ మంచివే అగుగాక, చెడ్డవే అగుగాక తరిమివేయము. అన్నీ మంచిగానే ఉండాలి. ఒకవేళ చెడ్డమైనట్లయితే దాన్ని తరిమి వెయ్యు. మా గృహములను శరీరములను మరుచినట్లు చేయము. గృహం మీద శరీరాలని మరుచినట్లుగా చెయ్యు. మా అహంకారమును కంప్లీట్గా నిర్మూలింపుము. అహంకారం అనేది పనికిరాదు దేనికి కూడా, దాన్ని కంప్లీట్గా నిర్మూలించు. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందుండునట్లా చేయము. ఎల్లప్పుడూ కూడా నీ నామమే మాకు జ్ఞప్తి యందు ఉంచుకునేటట్టుగా నువ్వు మాకు ఆశీర్వదించుము. తక్కిన వస్తువులన్నింటినీ మరిచిపోయినట్లు చేయము. ఏది? ఏ వస్తువులు? విషయవాంఛలు, అది ఇది 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 వాడు వీడు ఇలాగా అలాగా ఇలా అవన్నీ కూడా మర్చిపోయేలా చేసి ఈ ఎల్లప్పుడూ కూడా నీ నామమే మాకు జ్ఞప్తికి ఉండేటట్లుగా చేయము. మనశ్చాంచల్యమును తీసివేయము. మనసుకు ఉండే లక్షణం ఏంటి? 24 గంటలు కూడా అటు ఇటు చంచలంగా ఉంటుంది మనసు. ఆ మనశ్చాంచల్యాన్ని తీసివేయు. దాన్ని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. ఎప్పుడు కూడా అంతే కదా. మనసు అనేది స్టెబిలిటీ. ఎప్పుడు కూడా మన 7 శరీరాలు కూడా కోరుకునేది ఒకటే, స్టెబిలిటీ, ఆనందము, ఉల్లాసము. ఆ స్టేబుల్గా నీకు ఏ శరీరము లేకపోయినా కూడా అది కష్టమే. అందుకే దానికోసమే మనం చేయవలసింది ఏంటంటే ఈ చక్రాస్ని అలైన్ చేసుకోవడము. ఎప్పటికప్పుడు చక్రాస్ని అలైన్ చేసుకోవాలి, క్లెన్స్ చేసుకోవాలి, అలైన్ చేసుకోవాలి, స్టెబిలైజ్ చేసుకోవాలి,
సీల్ చేసుకోవాలి. ఈవెన్ రేఖీ వాళ్ళు కూడా చేసేది అదే. కాబట్టి మిమ్మలను గట్టిగా పట్టించునచో నీవు మమ్మలను గట్టిగా పట్టించినచో మా అజ్ఞాన అంధకారము నిష్క్రమించును. ఇప్పుడు స్టెబిలిటీ అనేది ఎలా వస్తుంది? నీకు జ్ఞానంతో వస్తుంది. జ్ఞానము ఎక్కువ తీసుకోవాలి. మెడిటేషను, జ్ఞానము. అందుకే మనకి 12 టాబ్లెట్స్ ఉంటుంది, స్పిరిచువల్ టాబ్లెట్స్ 12. ఫస్ట్ 6 ఎనర్జీ టాబ్లెట్స్, నెక్స్ట్ 6 విజ్డమ్ టాబ్లెట్స్. కానీ ముందు ఇది చేసి తర్వాత అది చేద్దామంటే కుదరదు. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఆల్ 12 టాబ్లెట్స్ మనము అమలు చెయ్యాలి. సో జ్ఞానాన్ని తీసుకునేటప్పుడే నీకు ఏమవుతుందంటే స్టెబిలిటీ అనేది వస్తుంది, క్లారిటీ ఏర్పడుతుంది. ఆ జ్ఞాన తృష్ణని గనక నువ్వు సాటిస్ఫై చెయ్యకపోతే ఆత్మ చంచలమవుతుంది. ఏ ఆత్మ అయినా కావచ్చు, అది మెంటల్ బాడీ కావచ్చు, లేకపోతే కాజల్ బాడీ కావచ్చు, ఏదైనా ఆత్మేగా. ఏదైనా సరే అది డీస్టెబిలైజ్ అవుతుంది. సో అందువల్ల ఆ 12 టాబ్లెట్స్ని కూడా సైమల్టేనియస్గా చేయమంటారు. 12 కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తాంలే, దీని తర్వాత దాన్ని చూద్దాంలే, దాని తర్వాత చూద్దాంలే అన్నట్టు లేదు. అదే ఇక్కడ చెబుతున్నారు. స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము, నీవు మమ్ములను గట్టుగా పట్టి ఉంచినచో మా అజ్ఞాన అంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. వెలుతురు అంటే ఏంటి? ఎనర్జీస్. నీ యొక్క ఎనర్జీస్లో మేము సంతోషముగా ఉండేదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. అంతే కదా. ఎప్పుడు కూడా మానవుడు ఏ పని చేసినా వాడు ఆలోచించి చేయడు. ఆలోచిస్తాడు అంటే బ్రెయిన్ వరకే ఆలోచిస్తాడు, కానీ బియాండ్ దట్ లెవెల్ ఆలోచించడు. వాడు స్పిరిచువల్గా లేనప్పుడు ఆలోచన అనేది రాదు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాడు చేసే ప్రతి పని కూడా నిద్రలో చేసినట్టే లెక్క. ఎందుకంటే పూర్తి అవగాహన లేకుండా చేసే పనులు అవి క్లారిటీ ఉన్న పనులు కావు. నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యఫలమునను కలిగినది. ఈ లీలామృతాన్ని తాగే భాగ్యము నీ కటాక్షము చేతే మాకు కలిగినది. గత జన్మల్లో మేమేం పుణ్యము చేసుకున్నామో ఈనాడు నువ్వు మాకు దారి చూపుతున్నావు. నీ దారిలోకి మేము వచ్చాము. నువ్వు చూపుతున్న దారిలోనే నీ కటాక్షం వలనే మేము ఈ లీలామృతాన్ని త్రాగుచున్నాము అన్నాడు. ఇది ఆయన చేసిన ప్రార్థన. నోట్. దాము ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఈయనేం చెప్తున్నాడో చూద్దాం. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఎవరు? ఈయన చెప్తున్నాడు, దాము అన్న. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. ఏమిటో చూద్దాం. నెంబర్ 1, సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందిదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. మామిడి చెట్ల వైపు అది బాగా పూత పూసి ఉన్నప్పుడు చూడండి. పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంట అగును. పువ్వులన్నీ కూడా, మామిడి పూత అంతా కూడా పండ్లు అయిపోయినాయి అనుకో, ఎంత మంచిగా ఉంటుంది. అది ఎంత మంచి పంట ఆ మామిడి తోట. కానీ అట్లా జరుగుతుందా? పువ్వుగానే కొన్ని రాలిపోతాయి, గాలికి కొన్ని పిందెలు రాలిపోతాయి, పిందె వచ్చిన తర్వాత కొన్ని గాలికి రాలిపోతాయి, కొన్ని మాత్రమే పళ్ళు అవుతాయి అని చెప్పారట. చూసారా? సాయిబాబా వద్దకు అనేక మంది గుమిగూడుతున్నారు, వందలకు వందలు, తండోపతండాలు. అయితే వారందరికీ కూడా జ్ఞానం వస్తుందా, మేలు పొందగలరా అని ప్రశ్న వేస్తే బాబా గారు ఇచ్చిన జవాబు ఇట్లు చెప్పారనమాట. ఎందుకంటే మామిడి చెట్టుకు కూడా ఫుల్గా పోతుంటుంది. పూసిన ప్రతి పువ్వు పండవుతుందా? కొన్ని పూతలోనే రాలిపోతాయి, ఏ గాలో వచ్చి, లేదా ఏ జడివానో వచ్చి, లేదా జడివాన రాకపోయినా కొన్ని అలా కాలంతో కొన్ని కొట్టుకుపోతాయి అట్లా. లేదా అంటే కొన్ని పిందెలు అయ్యి తీరా పిందె అయిన తర్వాత కూడా పిందెలు పడిపోతూ ఉంటాయి, ఏవో కొన్ని మాత్రమే పళ్ళు అవుతాయి. అలాగే ఎంతమంది గుమిగూడి గుంపులుగా వచ్చి ఉన్నా అందులో కొంతమంది మాత్రమే వాళ్ళు ఆత్మస్థాయిని మార్చుకోగలరు, అందరూ ఇంకా పట్టలేరు అని చెప్పేసి చెబుతున్నారు. ఇది కానీ
పట్టగలమా పట్టలేమా అనే విషయం అది పక్కన పెడితే అది సెకండరీ. కానీ ప్రతి వారు కూడా స్పిరిచువల్ పాత్కి వెళ్ళవలసిందే. ఇప్పుడు కొంచెం వెళితే నెక్స్ట్ జన్మకి మరికొంచెం వెళ్ళగలరు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అది ఎవరో అదృష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు స్పిరిచువల్గా ఎదుగుతారులే, ఇక అన్నీ మనకు ఉంటాయా అనుకోవాల్సిన, నిరాశ పడవలసిందే లేదు. నిరాశ పడవలసిందే లేదు. ఎంతో కొంత మొత్తం అసలు నువ్వు ఆ స్పిరిచువాలిటీ అనే ద్వారం దగ్గరికి వెళ్ళడం కూడా చాలా ముఖ్యం. ముందు వెళ్ళు, ట్రై. నెక్స్ట్ జన్మకి అడుగు పెట్టేస్తావు, ఇంకా నెక్స్ట్ జన్మకి అడుగులు వేయడం మొదలు పెడతావు, ఇంకా నెక్స్ట్ జన్మకి ఇంకేదో చేస్తావు. అలా చూసుకోవాలే తప్ప ఇంకా నిరాశ పడ్డానికి లేదు. 2, ఇది నా గురించి అడిగినది. ఎవరు ఈయన చెప్తున్నాడు. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ నెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకుని పోవునా? అయినచో నా గతి ఏమి? అప్పుడు బాబా ఇట్లా అన్నట్ట, బాబాని అడిగాడంట. అప్పుడు ఏమన్నారంట బాబా గారు, ఎక్కడైనాను నేనెప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండేదను. అది అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడ అర్థం ఏంటి దీనికి? ఎక్కడైనా ఎప్పుడైనా నేను సమాధిలో ఉండు, బయట ఉండు, నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండును. ఈ మాటకు అర్థం చూడండి. అక్కడ ఏంటన్నారు, ఈయనేమన్నాడు, నా జీవితం అనే ఓడను నేను ఎట్లా నడపగలను? ఆ ఓడ ఎటో కొట్టుకుని పోదా అంటే నేను కష్టాల్లో పడిపోనా? మరి నా గతి ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ బాబా ఏమన్నారు, నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండేదను. అంటే నువ్వు కష్టం మీద కాదు నువ్వు ఫోకస్ పెట్టాల్సింది, నా మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. నేను అక్కడే ఉంటాను, నీ కష్టాన్ని నేను తీరుస్తాను, నీకు కష్టమే రాకుండా చూసుకుంటాను. కానీ నీ ఫోకస్ ఆ కష్టం మీద కాదు. నువ్వు ఎప్పుడైతే కష్టము, దుఃఖము, ఆందోళన, భయము ఇట్లాంటి వాటి మీద పెట్టావో అది నీకు ఎక్స్టెండ్ అవుతుందే తప్ప నీకు తరగదది. వాటి మీద కాదు, అవి వస్తుంటాయి పోతుంటాయి అలల్లాగా. నువ్వు ఫోకస్ నా మీద పెట్టు, నేను నీ మీద పెట్టి అవన్నీ నేను నీ జీవితంలోంచి తీసేస్తాను అని చెప్పి బాబా గారు చెప్పారు. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండేది. 1918కి ముందు, 18 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. 1918 తర్వాత ఆయన మహాసమాధి అయిపోయారు కదా, అయినా సరే ఆయన ఇప్పటికీ నాతోనే ఉన్నారు. నా యొక్క ప్రతి ఒక్క ఆలోచనకు ఆయనకు ఎప్పుడూ కూడా నేను ఆయన యొక్క ధ్యానము ధ్యాసలోనే ఉంటాను. నా ప్రతి ఒక్క ఆలోచనలోని బాబా గారు ఉన్నారు అనేసి చెబుతున్నాడు. ఇప్పటికీ నాకు దారి చూపుతూనే ఉన్నారు అని చెబుతున్నాడు. ఇది 1910, 1911 కాలములో జరిగిన, అంటే బాబా గారు అప్పటికి వెళ్ళిపోయారు. నా సోదరులు వేరుపడిరి, నా సోదరి కాలధర్మమును నొందెను, దొంగతనము జరిగెను, పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పాకులకన్ని ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనమును పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టి దొంగలించెను. అందులో శుభమగు నాసికాభరణం కూడా ఉండెను. బాబా ఫోటో ముందేర్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టిన తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. చూడండి, ఈయనకు ఇన్ని జరిగింది. ఇక్కడ బాబా గారు ఏం చెప్పారు, నా జీవితంలో నాకు ఒడిదుడుకులు వస్తే నేను ఏం చేయాలి, నేను ఏమైపోవాలని అడిగితే, నువ్వు నా మీద దృష్టి పెట్టు, వాటి మీద కాదు. నువ్వు నా మీద దృష్టి పెడితే నేను నీ 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 తాలూకా ఇది మీద, చెత్త మీద, నీ యొక్క కర్మల మీద నేను దృష్టి పడతాను అని చెప్పేసి బాబా గారు చెప్పారు. అదే విధంగా ఈయనకి ఇంత పెద్ద లిస్టు ఉంది. ఈ లిస్టులో ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ సోదరి చనిపోవడం, రెండోది ఆ ఇంట్లో దొంగతనం జరగడం, పోలీసు విచారణలు, అలాగే ఇంకా ఏంటి, ఇవన్నీ కూడా జరిగినా కూడా ఏం జరిగింది, ఫైనల్గా ఈయన మాత్రము తన భార్య నగల పెట్టి కూడా పోయిందంట. అయినా సరే ఈయన మాత్రము బాబా గారి యొక్క ధ్యానంలోనే ఉండిపోయాడు. బాబా ఫోటో ముందే ఉండిపోయాడు. బాబాకి చెప్పుకున్నాడు, ఏడ్చాడు. బాబా ఎందే ఉన్నాడు అతను మానసికంగా.
ఆ మరుసటి దినమే ఏం జరిగింది, ఆ మనిషి నగల పెట్టెని ఎవరైతే దొంగతనం చేశారో వారు వచ్చేసి ఆ నగల పెట్టెని తిరిగి ఇచ్చేసి క్షమాపణ కూడా కోరుకుని వెళ్ళిపోయాడంట. అయితే వాళ్ళ సోదరి చనిపోవడం అది అది వెనక్కి తీసుకురాలేరు కదా, కానీ అట్లీస్ట్ ఈ డబ్బు దొంగతనం జరిగింది కదా, అది వెనక్కి వచ్చింది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 25వ అధ్యాయము సంపూర్ణం మాస్టర్స్. దీనిపైన మీకు ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగండి మాస్టర్స్. మీకు ఏదైనా ప్రశ్న ఉందా? ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. మీరు కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు ఇద్దరు. సారీ అండి, లేట్ అయింది. పర్వాలేదండి, రికార్డింగ్ ఉంటుంది కదా. సో కరెక్ట్ గా డిన్నర్ టైం తోసుకోండి అని సగం చేసి అక్కడ పడేసి ఓకే ఓకే ఎల్లు అని చెప్పేసి యా, సరే అండి. అయితే మనము మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. సుఖాసీనుల కండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. పూర్తిగా ఊపిరి పీల్చుకోండి. 4 సెకండ్స్ ఆ ఊపిరిని పట్టండి. ఆపై మెల్లగా ఊపిరిని వదులుతూ బాడీని రిలాక్స్ చేయండి మాస్టర్స్. టేక్ ఎ డీప్ బ్రెత్. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4. నౌ రిలీజ్ ద బ్రెత్. ఊపిరి వదులుతుండేటప్పుడు బాడీని రిలాక్స్ చేయండి కంప్లీట్గా. నెక్స్ట్ అగైన్ టేక్ ఎ డీప్ బ్రెత్. 1 2 3 4. Now slowly breathe out. While breathing out, relax your body. Again, take a deep breath. Hold the breath. 1 2 3 4. Now slowly breathe out. While breathing out, relax your body completely. రెండు కనుబొమ్మలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా కాస్త తలపైకెత్తండి మాస్టర్స్. దృష్టి ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగా పైనే ఉండాలి. కింద పెట్టకండి దృష్టిని. కిందన ఓన్లీ లో ఎనర్జీస్ ఉంటాయి. హయ్యర్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. విశ్వం నుండి అనేక వెలుగు మండలాల నుండి కాంతి ఎనర్జీస్ను, బంగారు కాంతులను, హీలింగ్ ఎనర్జీస్ను, ప్రాణశక్తిని, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని జలపాత ధారలా ఊహించండి మాస్టర్స్. ఆ కాంతి ధారలు జలపాతం వలె మీద ప్రవహించుచున్నట్లుగా ఊహించండి. పూర్తిగా ఆరా ఆ ఎనర్జీస్తో నిండి ఉన్నవి. ఈ ఎనర్జీస్లోనే అనేక డివైన్ గురు శక్తి, షిరిడి సాయిబాబా గారి శక్తి, అలాగే డివైన్ సోల్స్ యొక్క శక్తి, డివైన్ ఏంజల్స్ యొక్క శక్తి కూడా మిళితమై ఉన్నది. ఆరా పూర్తిగా ప్రేమయుక్తము, శక్తియుతము, కాంతియుతమై ఉన్నది. మెల్లగా 7 శరీరాల్లోకి ఈ కాంతులు ప్రవహించుతూ, విరివిగా విస్తారంగా ప్రవహించుతూ, 7 శరీరాల్లో ప్రతి కణములో, కణముల మధ్య భాగము, కణముల లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న DNA కోడ్నంతా కూడా విరివిగా విస్తారంగా ప్రవహించుతూ, ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా వాటన్నిటిని బయటికి పారద్రోలినవి. బయటికి వెడలిపోయిన నెగిటివ్ ఎనర్జీస్పై దాడి చేసి పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ ప్రకృతిలో కలిసిపోయినవి అని ఊహించండి మాస్టర్స్. పూర్తిగా లోనికి ప్రయాణము చేసి ఆత్మతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఆత్మతో కనెక్ట్ అయ్యి అవ్యాజమైన ప్రేమ, శాంతి, చిదానంద స్థితిని అనుభవించండి. ఈ బ్రైటెస్ట్ లైట్స్తో
ఒక కాంతి గోళము ఏర్పాటు చేసుకుని ఆ కాంతి గోళంలో కూర్చుని మెడిటేషన్ చేయుచున్నట్లుగా ఊహించండి మాస్టర్స్. ఈ కాంతి గోళము ద్వారా పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నట్లుగా ఊహించుకోండి మాస్టర్స్. మనం ఊహించినదే మేనిఫెస్ట్ అవుతుంది మాస్టర్స్. క్రియేషన్, ఇమాజినేషన్ అండ్ మేనిఫెస్టేషన్. వి ఆల్రెడీ డిడ్ దిస్ వర్క్షాప్ మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి, అమలు జరపండి. చేసినది, విన్నది, చదివినది అంతా కూడా జీవితంలో అమలు పరిస్తేనే వచ్చే జ్ఞానమే నిజమైన స్పిరిచువల్ విజ్డమ్ మాస్టర్స్. క్రియేట్, ఇమాజిన్ అండ్ మేనిఫెస్ట్.